My dear students, welcome back to Rohit's Analysis YouTube platform. Guys, ఈ వీడియోలో కరెంట్ పాలిటీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా రీసెంట్ ఎగ్జామినేషన్స్లో పాలిటీ నుంచి అంటే యూపీఎస్సి లెవెల్లో అండ్ అలాగే రీసెంట్గా ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మనం ప్రిలిమ్స్లో చూస్తే పాలిటీ చాలా కష్టంగా ఇచ్చినట్టు మనం చూసాం. ఇదే కంటెక్స్ట్లో అంటే కరెంట్ రీసెంట్గా ఉన్న న్యూస్లో ఉన్న క్వశ్చన్స్ని పికప్ చేసుకొని అంటే స్టాటిక్ పార్ట్ని ఇటు కరెంట్ అఫైర్స్ పార్ట్ని రెండు కనెక్ట్ చేస్తూ కోరిలేట్ చేస్తూ ఇలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను. ఇది చూడొచ్చు. సో ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని దీనికి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఇది కంప్లీట్గా నేను టోటల్ గవర్నమెంట్ సోర్సెస్ నుంచి పికప్ చేసుకోవడం జరిగింది. ట్రిపుల్ చైన్ ఆఫ్ అకౌంటబిలిటీ అని చెప్పేసి అండ్ అలాగే ఆ కేసుకి సంబంధించి అండ్ నెక్స్ట్ మీకు ఇంకో కేసు కూడా డిస్ప్లే అవుతుంది, ఇంకో క్వశ్చన్ కూడా డిస్ప్లే అవుతుంది. సో ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే వీడియోని పాజ్ చేసి కొంచెం మిస్టేక్స్ అటు ఇటు ఉంటే మేనేజ్ చేసుకోండి తెలుగులో. బట్ బేసికల్గా 99% కరెక్ట్గానే ఉన్నాయి స్టేట్మెంట్స్. ఇది కంప్లీట్గా ఒకటి ఫ్యాక్ట్ బేస్డ్, ఇంకొకటి కరెంట్ అఫైర్స్ బేస్డ్ అండ్ అలాగే ఆల్మోస్ట్ ఈ రెండు కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్. సో ఈ రెండు టాపిక్స్ని మనం చూసిన తర్వాత మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే రీసెంట్గా యూనియన్ టెరిటరీస్, సో యూనియన్ టెరిటరీస్కి అండ్ అలాగే యూనియన్కి మధ్యలో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్, యూనియన్ టెరిటరీస్ అండ్ యూనియన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, స్టార్ట్ చేసే కంటే ముందు ఒక స్టోరీ చెప్తాను అండ్ ఎలాగా ఢిల్లీకి సెంటర్కి కాన్ఫ్లిక్ట్ పెరుగుతూ వచ్చింది. సో గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో 2018లో సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది అండ్ అలాగే 2023లో ఆ జడ్జిమెంట్ ఎలా రిపీట్ అయింది. సో దానికి కౌంటర్గా సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ఒక యాక్ట్ తీసుకురావడం, దాని గురించి సుప్రీంకోర్టు ఎలా రెస్పాన్స్ ఇచ్చింది, వీటన్నిటి గురించి అండ్ ఈ వీడియోలో క్లియర్గా నేను ఇవ్వబోయే టాపిక్స్ కూడా మీకు కంప్లీట్గా మీకు ఇక్కడ చూడొచ్చు. సో గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ బిల్ 2023, ఇది అఫ్ కోర్స్ ఆగస్ట్లో యాక్ట్ కూడా అయిపోయింది, లోక్సభ రాజ్యసభ పాస్ అయిపోయింది, ప్రజెంట్ ఇది యాక్ట్ స్టేటస్లో ఉంది. అండ్ అలాగే ఇంకొకటి మీకు సుప్రీంకోర్టు అబ్జర్వర్ అని చెప్పేసి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని కూడా మీకు ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా రీసెంట్ ట్రెండ్స్లో ఎగ్జామ్లో అంటే సీనియర్స్ని జూనియర్స్ని బ్యాలెన్స్ చేయాలి అంటే కంప్లీట్గా ఎగ్జిస్టింగ్ కోర్ ఫ్యాక్ట్స్ కాకుండా ఆ ఫ్యాక్ట్స్ని కోరిలేట్ చేస్తూ కరెంట్ అఫైర్స్గా ఇస్తే స్టూడెంట్స్ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుందన్న ఉద్దేశంతో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా పికప్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు క్వశ్చన్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే కంటే ముందు కరెంట్ అఫైర్స్లో ఇది న్యూస్ ఎలా ఉంది అండ్ దాని నుంచి ఎలా మనం గ్రహించాలి అని చెప్పి చూద్దాం. అండ్ దానికి బేసిక్ అంటే స్టాటిక్ రిలేటెడ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా చెప్పుకుందాం. సో మనందరికి తెలిసిందే బేసికల్గా సెంటర్ అంటే కేంద్రానికి అండ్ రాష్ట్రానికి మధ్యలో సంబంధం. సో ద రిలేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ ద స్టేట్, కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య సంబంధం బేసికల్గా ఫెడరల్, సో సమాఖ్య వ్యవస్థ తరహాలో ఉంటుంది, ఫెడరల్గా ఉంటుంది. చెప్పండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫెడరల్ అనే పదం ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉంది, లేదా ఏదైనా పార్ట్లో ఏదైనా షెడ్యూల్లో ఉంటే దాంట్లో ఆ ఏ షెడ్యూల్ ఏ పార్ట్ అది చెప్పండి. సో సెంటర్కి స్టేట్స్కి మధ్యలో రిలేషన్ ఫెడరల్ అండ్ అలాగే సెంటర్కి ఇంకొక వైపు సెంటర్ అండ్ యూనియన్ టెరిటరీస్, సో యూటీస్, కేంద్రము మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు, వీటి మధ్యలో రిలేషన్ ఏమో కంప్లీట్గా యూనిటరీగా ఉంటుంది. అంటే ఏకకేంద్ర వ్యవస్థ వలె, కంప్లీట్గా ఎలా ఉంటుంది, ఏకకేంద్ర వ్యవస్థ వలె. ఇది బేసిక్ ఫండా. సో సెంటర్కి స్టేట్స్కి మధ్యలో రిలేషన్ సమాఖ్య వ్యవస్థ తరహాలో, కేంద్రానికి కేంద్ర పాలిత ప్రాంతాలకు రిలేషన్ యూనిటరీ ఏకకేంద్ర వ్యవస్థ తరహాలో ఉంటుంది. అయితే బేసికల్గా చూడండి, సెంటర్కి స్టేట్స్కి రిలేషన్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సెంటర్ స్టేట్స్కి మధ్యలో చూసామనుకోండి, సెంటర్ అండ్ స్టేట్స్. సో మనకు 7th షెడ్యూల్లో ఒకటి యూనియన్ లిస్ట్ అనేది ఉంటుంది అండ్ అలాగే స్టేట్ లిస్ట్ అనేది ఉంటుంది అండ్ ఇంకొకటి కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. సో కేంద్ర జాబితాలో మనం కౌంట్ చేస్తే 98 ఉంటాయి, నంబర్స్ ఏమో 97 ఆస్పెక్ట్స్, అంశాలు అంటాం. రాష్ట్ర జాబితాలోనేమో 59 కౌంట్ చేస్తే 59, దాని పక్కన నంబర్ 66 ఉంటుంది. ఉమ్మడి జాబితాలో కౌంట్ ఏమో 52 ఉంటుంది, దాని పక్కన నంబర్ ఏమో 47 ఉంటుంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే టాపిక్ చెప్పేటప్పుడు వీటిని మనం చాలా క్లియర్గా చూసుకుంటాం. అయితే ఇప్పుడు ఫస్ట్ కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో రిలేషన్ సమాఖ్య తరహాలో ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు స్టేట్ లెజిస్లేచర్, అంటే స్టేట్ లిస్ట్, సో రాష్ట్ర జాబితా, దీనిపైన చట్టం చేసే అధికారం
పూర్తిగా జనరల్ గా ఎవరికి ఉంటుందంటే రాష్ట్ర శాసనసభకు ఉంటుంది, రాష్ట్ర శాసనసభకు. అదే ఉమ్మడి జాబితా తీసుకున్నాం అనుకోండి, దీనిపైన చట్టం చేసే అధికారం ఇద్దరికి ఉంటుంది. ఒకటి పార్లమెంట్కు ఉంటుంది, పార్లమెంట్కు, అండ్ ఇంకొకటి సేమ్ రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. అంటే చూడండి, నేను మీకు ఏదైతే క్వశ్చన్స్ ఇచ్చానో ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావాల్సిన కోర్ కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జామ్ లో ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. దానికి రిలేటెడ్ కాన్సెప్ట్ ఇది, దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే ఏమీ తెలియని స్టూడెంట్ కి కూడా ఈ వీడియో అర్థం కావాలి అన్న ఉద్దేశంతో కొన్ని బేసిక్ పాయింట్స్ ని కవర్ చేస్తాను. కొంచెం తెలిసిన వాళ్ళకు ఇది రిపీటెడ్ గా అనిపించవచ్చు, బట్ కొంచెం మేనేజ్ చేసుకోండి. సో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధం చూస్తే రాష్ట్ర జాబితాలో రాష్ట్ర శాసనసభ చట్టం చేస్తుంది, ఉమ్మడి జాబితాలో ఇటు పార్లమెంట్ చట్టం చేస్తుంది, రాష్ట్ర శాసనసభ చట్టం చేస్తుంది. అయితే ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందంటే రాష్ట్ర శాసనసభ వాళ్ళే చెయ్యనిలే అని చెప్పి పార్లమెంట్ వెయిట్ చేస్తుంది. కావాలనుకుంటే పార్లమెంట్ దాంట్లో కూడా జోక్యం చేసుకుంటుంది, అంటే నేనే చేస్తాను అని చెప్పి. బట్ ఇక్కడ చూస్తే సో వీలైనంత వరకు పార్లమెంట్ శాసనసభలో జోక్యం చేసుకుంది. అంటే రాష్ట్ర శాసనసభ దేంట్లో చట్టాలు చేస్తుందంటే స్టేట్ లిస్ట్, రాష్ట్ర జాబితా. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎస్ఎల్ అంటే స్టేట్ లిస్ట్. రాష్ట్ర జాబితాలో ఉన్న వాటిపైన చట్టాలు చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. ఉమ్మడి జాబితాలో కూడా ఇటు పార్లమెంట్కు ఉంటుంది, ఇటు రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. అయితే ఈ పార్లమెంట్ ఎవరికి ప్రాధాన్యతను ఇవ్వాలంటే రాష్ట్ర శాసనసభకు ఇవ్వాలి. అంటే కేంద్ర జాబితాలో ఏమో పూర్తిగా పెత్తనం ఎవరికి ఉంటుంది, పార్లమెంట్కు ఉంటుంది. అంటే రాష్ట్ర జాబితాకు సంబంధించేమో రాష్ట్ర శాసనసభ, ఉమ్మడి జాబితాకు సంబంధించిందేమో ఇద్దరికి. అయితే ఈ రెండిట్లో కూడా రాష్ట్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కేంద్రం అంటే పార్లమెంట్ వీలైనంత వరకు జోక్యం చేసుకోదు. అందుకే ఈ రెండిటి మధ్యలో రిలేషన్ ఫెడరల్ అంట. అయితే నెక్స్ట్ ఇప్పుడు సెంటర్ అండ్ యూనియన్ టెరిటరీస్, కేంద్రము మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు. అయితే ఏ కేంద్ర పాలిత ప్రాంతాన్ని తీసుకుంటున్నానంటే ఏ కేంద్ర పాలిత ప్రాంతానికైతే అసెంబ్లీ ఉంటుందో, ఏ కేంద్ర పాలిత ప్రాంతానికైతే అసెంబ్లీ ఉంటుందో, అంటే ఢిల్లీ కానీ పుదుచ్చేరి కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు ఎలక్షన్ జరిగితే దానికి సంబంధించి. సో కేంద్రానికి అసెంబ్లీలు కలిగి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతానికి మధ్యలో సంబంధం చూస్తే, అంటే ఈ అసెంబ్లీలు కలిగి ఉంది కదా ఈ కేంద్ర పాలిత ప్రాంతం, సో అలా దానికి చూస్తున్నాం. ఇక్కడ కూడా మనకు యూనియన్ లిస్ట్, కేంద్ర జాబితా ఉంటుంది, అండ్ అలాగే స్టేట్ లిస్ట్, రాష్ట్ర జాబితా ఉంటుంది, అండ్ అలాగే కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా ఉంటుంది. సో ఇంతకు ముందు చెప్పినట్టే ఈ స్టేట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఇందులో ఎవరు చట్టం చేస్తారు అనేది క్వశ్చన్. అంటే ఏ కంటెక్స్ట్ లో చూస్తున్నామంటే కేంద్ర పాలిత ప్రాంతం విత్ అసెంబ్లీ, అసెంబ్లీలు కలిగి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేట్ అని చెప్పాను, ఇక్కడ యూనియన్ టెరిటరీ ఉంది, ఈ రెండు కనెక్ట్ కాదు కదా అని మాత్రం అనుకోకండి. యూనియన్ టెరిటరీకి అసెంబ్లీ ఉంది కాబట్టి ఇండైరెక్ట్ గా దీన్ని కూడా ఒక రాష్ట్రం లానే కన్సిడర్ చేయాలి, కానీ రాష్ట్రం కాదు. సో ఇప్పుడు ఈ రెండింటిని చూస్తే యూనియన్ లిస్ట్ లో చట్టం ఎవరు చేస్తారు, పార్లమెంట్. సో స్టేట్ లిస్ట్ లో చట్టం ఎవరు చేస్తారు, యూటీ విత్ అసెంబ్లీ. సో ఏదైతే యూటీ ఉందో విత్ అసెంబ్లీ. అండ్ అలాగే కాన్కరెంట్ లిస్ట్ లో ఇద్దరు, పార్లమెంట్ చట్టం చేస్తారు, అండ్ అలాగే ఎవరు ఛాన్స్ చేస్తారు, యూటీ విత్ అసెంబ్లీ, యూటీ విత్ అసెంబ్లీ. సరే ఇప్పుడు మనం చూస్తాం యూటీ విత్ అసెంబ్లీ ఎందులో చట్టం చేస్తుంది, రాష్ట్ర జాబితాలో. యూటీ విత్ అసెంబ్లీ ఎందులో చట్టం చేస్తుంది, ఉమ్మడి జాబితా. అంటే ఈ రెండిటికి పెద్దగా డిఫరెన్స్ లేదు అని మనకు అనిపిస్తుంది. ఇక్కడి వరకు సేమే, కానీ డిఫరెన్స్ అలా ఏంటంటే ఏదైతే కేంద్ర పాలిత ప్రాంతం విత్ అసెంబ్లీ ఉందో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పార్లమెంట్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవచ్చు. ఇక్కడ ఇద్దరు చట్టం చేసినా కానీ ఎవరికి ప్రాధాన్యత ఉంటుందంటే పార్లమెంట్. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే అసెంబ్లీలు ఇచ్చినంత మాత్రాన, అసెంబ్లీలు వచ్చినంత మాత్రాన అవి పూర్తి స్థాయి రాష్ట్రాల లాగా ఉండవు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదే ఇక్కడ అనుకోండి, ఈ కేంద్రం ఎప్పుడు పడితే అప్పుడు జోక్యం చేసుకోదు, కొన్ని అనివార్య సందర్భాల్లో మాత్రమే. అది కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే టాపిక్ దగ్గర డిస్కస్ చేస్తాం. సో అందుకోసం ఈ రిలేషన్ ఏమో మనకు సమాఖ్య తరహాలో ఉంటుంది, అండ్ ఈ రిలేషన్ ఏమో యూనిటరీ తరహా, ఎందుకంటే కేంద్రం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు జోక్యం చేస్తుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సిన ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఏమేమి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఢిల్లీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, పుదుచ్చేరి ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అండ్ అలాగే జమ్మూ కాశ్మీర్ ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. అయితే ఢిల్లీ కూడా
రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో జనరల్ గా చట్టాలు చేయొచ్చు. కానీ ఢిల్లీకి ఒక ఎగ్జాంపుల్, సో మినహాయింపు ఏంటంటే ఢిల్లీ ల్యాండ్ కు సంబంధించి, భూమికి సంబంధించి, పోలీస్ వ్యవస్థకు సంబంధించి, పబ్లిక్ ఆర్డర్ కి సంబంధించి ఇందులో చట్టాలు చేయడానికి ఛాన్స్ లేదు. అంటే రాష్ట్ర జాబితాలో అన్నింటిపైన ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం చట్టం చేయొచ్చు ఎక్సెప్ట్ ల్యాండ్, పోలీస్ అండ్ పబ్లిక్ ఆర్డర్. అలాగే పుదుచ్చేరి తీసుకున్నాం అనుకోండి, పుదుచ్చేరికి అలాగా పర్టికులర్ గా స్పెషల్ గా ఎగ్జెంప్షన్ అంటూ ఏం లేదు. సో పుదుచ్చేరి జనరల్ గా రాష్ట్ర జాబితాలో ఉన్న అన్నింటిపైన చట్టం చేయొచ్చు. అన్నింటిపైన చట్టం చేయొచ్చు అంటే రాష్ట్రాల లాగా మాత్రం కాదు, అందులో కూడా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కేంద్రం జోక్యం చేస్తుంది. సో సేమ్ అలాగే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకుంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా జనరల్ గా రాష్ట్ర జాబితాలో ఉన్న అన్నింటిపైన చట్టం చేయొచ్చు. ఎగ్జెంప్షన్ ఏంటంటే పోలీస్ అండ్ పబ్లిక్ ఆర్డర్. అంటే దీన్ని బట్టి చూస్తే కేంద్ర పాలిత ప్రాంతాలకు అసెంబ్లీలు ఏవైతే ఉన్నాయో 3, ఆ ముగ్గురికి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఉంది. అంటే అసెంబ్లీలు కల్పించినంత మాత్రాన అవి పూర్తిగా రాష్ట్రాల లాగా కావు, ఇంకా కేంద్రం కంట్రోల్లో ఉంటాయి. అందుకే వాటిని కేంద్ర పాలిత ప్రాంతాలు, సెంట్రల్లీ అడ్మినిస్టర్డ్ టెరిటరీస్ అంటాం. సో ఇది మనం నేర్చుకున్న కంటెక్స్ట్. సో ఇప్పుడు ఈ కంటెక్స్ట్ లో ఢిల్లీకి సంబంధించి ఏమైందంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. సో గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అనే ఒక అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా ఏం తీసుకొచ్చారంటే నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీ, అనే ఒక బిల్లుని కేంద్రం ప్రతిపాదించింది, నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీ. దీని ప్రకారం ఏంటంటే బేసికల్ గా ఇందులో ఎవరెవరు ఉంటారంటే చీఫ్ మినిస్టర్ ఉంటాడు, చీఫ్ సెక్రటరీ ఉంటాడు, అండ్ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు. సో చీఫ్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ. సో ఈ ముగ్గురు ఉన్న గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ సివిల్ సర్వీసెస్ అథారిటీ. సో వీళ్ళు ముగ్గురు కలిపి ఎల్టీ గవర్నర్ కి, లెఫ్టినెంట్ గవర్నర్ కి సివిల్ సర్వెంట్స్ కి సంబంధించి పోస్టింగ్ కానీ, ప్రమోషన్స్ కి కానీ, డిసిప్లినరీ ఆర్డర్స్ కి కానీ వీటన్నిటికి సంబంధించి వీళ్ళు ఎల్టీ గవర్నర్ కి సలహాలు చెప్తారు. ఇంకొకటి ఏంటంటే ఎల్టీ గవర్నర్ కి డిస్క్రిషనరీ పవర్ కూడా ఉంటుంది. అంటే ఆయన వీళ్ళు సలహా చెప్పిన తర్వాత కూడా ఆయన సొంతంగా కూడా మళ్ళీ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఇట్లాంటి కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వల్ల జరుగుతున్న కాంట్రవర్సీ ఏంటంటే ఢిల్లీలో చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. సో బేసికల్ గా చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరికి సలహా చెప్పడానికి ఉంటుంది? లెఫ్టినెంట్ గవర్నర్ కి సలహా చెప్తారు. ఎవరు? చీఫ్ మినిస్టర్స్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నేషనల్ అంటే సివిల్ సర్వీసెస్ కి సంబంధించి కానీ, సో దీనికి సంబంధించి సో ఒక చీఫ్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ అండ్ ఆల్సో ప్రిన్సిపల్ సెక్రటరీ ముగ్గురు కలిపి లెఫ్టినెంట్ గవర్నర్ కి చెప్తారు. ఇంకొక ఐరనీ ఏంటంటే, ఇంకొక కాంట్రడిక్టరీ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నియమించబడ్డవారు. సో ముగ్గురు కలిపి చెప్తారు. పైగా ఈ ముగ్గురులో ఎనీ 2 ఎవరైనా ఇద్దరు ఉంటే కోరం, అంటే పార్లమెంట్ లో సో ఏదైనా మనం 10% ఉంటే కోరం ఎలాగైతే ఉంటుందో ఎవరైనా ఇద్దరున్నా చాలు. డెసిషన్స్ అన్ని కూడా మెజారిటీ ప్రకారం తీసుకెళ్తారు. అంటే ఈ ముగ్గురులో చీఫ్ మినిస్టర్ రాకపోయినా, లేకపోతే చీఫ్ మినిస్టర్ కి ఇష్టం లేకపోయినా వీళ్ళిద్దరూ కలిపి ఎవరికి చెప్పేస్తారు? లెఫ్టినెంట్ గవర్నర్ కి చెప్తారు. దీనివల్ల ఎవరి ప్రాధాన్యత తగ్గుతుంది అంటే చీఫ్ మినిస్టర్ ప్రాధాన్యత తగ్గుతుంది. అండ్ ఇంకొకటి, చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లెఫ్టినెంట్ గవర్నర్. అంటే సో బేసికల్ గా అసెంబ్లీ అండ్ ఇండివిజువల్ గా లెఫ్టినెంట్ గవర్నర్ కి రెస్పాన్సిబుల్. ఎందుకంటే వాళ్ళను ఆయన్నే తీస్తారు కాబట్టి, స్టేట్ లో ఎలాగైతే గవర్నర్ ఉంటాడో సో ఇక్కడ కూడా లెఫ్టినెంట్ గవర్నర్. కానీ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మిస్ అవుతుంది. సో ఇప్పుడు దీనివల్ల ఒక ట్రిపుల్ టెస్ట్ అనే కాన్సెప్ట్ ని సుప్రీంకోర్టు చెప్పింది. ట్రిపుల్ టెస్ట్ ఏంటంటే బేసికల్ గా సివిల్ సర్వెంట్స్ ఉన్నారు కదా, సివిల్ సర్వెంట్స్ అంతా కూడా ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే మినిస్టర్స్ కి రెస్పాన్సిబుల్. అండ్ మినిస్టర్స్ ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే లెజిస్లేచర్స్ కి రెస్పాన్సిబుల్. అండ్ లెజిస్లేచర్ ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే ప్రజలకు రెస్పాన్సిబుల్, పీపుల్ కి రెస్పాన్సిబుల్. సో దీనే ట్రిపుల్ చైన్ ఆఫ్ అకౌంటబిలిటీ అంటారు. సో దీనే రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో అంతర్భాగం. ఇది లేకపోతే బేసిక్ స్ట్రక్చర్ కి ఆటంకం కలిగిస్తుంది అని సుప్రీంకోర్టు చెప్పింది. సో నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంది, ట్రిపుల్ చైన్ అకౌంటబిలిటీ అనే కాన్సెప్ట్ కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు దీన్ని వద్దు అని చెప్పింది. దీంతో పాటు ఇది ఎప్పుడైతే వద్దని చెప్పిందో సెంటర్ అక్కడితో ఆగకుండా మళ్ళీ అంటే దానికి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురావడం,
తర్వాత అది చట్టరూపం దాల్చడం, సుప్రీంకోర్టు దాని గురించి డెసిషన్ అంటే ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ లే చేసుకొని దాని గురించి డిస్కస్ చేస్తాం. ఇంతకు ముందు కూడా సుప్రీంకోర్టు 2018లో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో లెఫ్టినెంట్ గవర్నర్ ముఖ్యమంత్రి మంత్రిమండలి సలహా మేరకే నడుచుకోవాలి, వీలైనంత వరకు ఆయన విచక్షణాధికారంలో తప్పించి, సో ఎందుకంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ కి పవర్స్ ఉన్నాయి కదా అని. సో ఇట్లాంటి సంఘర్షణలో సుప్రీంకోర్టు ఉంది. మనం ఇప్పుడు చూస్తే, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మీకు కంప్లీట్ గా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ బిల్ ఎస్టాబ్లిషెస్ నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీ which consists of Chief Minister, Chief Secretary of Delhi, Principal Home Secretary. The authority will make recommendations to Lieutenant Governor regarding transfers, posting, officials and disciplinary matters. Okasari zoom. I hope మీకు ఇది కనబడుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. So conferring powers, transfer, posting to authority may break the triple chain of accountability that links the civil services, ministers, legislatures and citizens. This may violate the principle of parliamentary democracy, which is a part of basic structure doctrine. So lieutenant governor has been granted sole discretion in several matters. చాలా సందర్భాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ కి మోర్ కైండ్ ఆఫ్ పవర్స్ ఇచ్చారు. లైక్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీని ఎప్పుడు సమ్మన్ చేయాలి, ఎప్పుడు ప్రోరోగ్ చేయాలి అంటే దీని వల్ల జనరల్ గా చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్తే గవర్నర్ అనేవాళ్ళు సెషన్స్ ని కన్వీన్ చేస్తారు. కానీ ఇక్కడ ఆయన సొంతంగా కన్వీన్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. చూడండి, union territories are directly governed by the president or an administrator. So, however, Delhi and Puducherry are UTs with legislature and a council of ministers. Delhi Legislative Assembly has the power to legislate over subjects in the state list and concurrent list except police, public order, land. ఇదే మీకు డైరెక్ట్ గా క్వశ్చన్ లో ఇచ్చాను. మీకు ఇక్కడ చూస్తే ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ ఎందులో నుంచి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే ఇట్లాంటి థింగ్స్ నుంచి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే మనం చూస్తే both states and union territories with assemblies has the power to make the laws with regard to state list and concurrent list. Yes. So ఇద్దరికి కూడా రాష్ట్ర జాబితా పైన మరియు ఉమ్మడి జాబితా పైన చట్టం చేసే అధికారం కలిగి ఉంటాయి. ఇంతకు ముందే చెప్పాను. సో ఢిల్లీకి ఎగ్జాంపుల్ తీసుకొని అయితే ఎక్సెప్ట్ పోలీస్, ల్యాండ్, పబ్లిక్ ఆర్డర్ ఉంది కదా అంటే నేను అడిగింది ఇక్కడ జనరలైజ్డ్ స్టేట్మెంట్. మొత్తానికి చేస్తారా, కొన్ని చేస్తారా నేను అడగట్లేదు. జనరల్ గా ఎందులో చట్టాలు చేయొచ్చు. ఎస్, చేయొచ్చు. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ యాక్ట్. సో దీన్ని ఇంతకుముందు చెప్పాను కదా, దీంట్లోనే ఏం ఎస్టాబ్లిష్ చేస్తుంది? నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఢిల్లీ, ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ. సో ఇది కూడా కరెక్ట్. అంటే ఈ రెండు కరెక్ట్. సో ఫస్ట్ దేమో స్టాటిక్ పార్ట్, సెకండ్ ఏమో కరెంట్ అఫైర్స్ పార్ట్ నుంచి ఇచ్చాను కాబట్టి సో రెండు కరెక్ట్. సో ద ఆన్సర్ ఈస్ బోత్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి, బోత్ ఆర్ కరెక్ట్. నేను వీడియోని ల్యాగ్ చేయట్లేదు అనుకుంటున్నాను, మీకు ఎంతో కొంత నేర్పించాలి అనే ఉద్దేశంతో ఈ రెండు ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్, కాన్సెప్ట్ ఆఫ్ ట్రిపుల్ చైన్ అకౌంటబిలిటీ ఇంతకుముందే చెప్పాను. మీకు ఇక్కడ చూస్తే చూడండి, ఇదే దీనికి సంబంధించి పిఆర్ఎస్ వెబ్సైట్ తో పాటు సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ గురించి చూపాను. ఇక్కడ మీరు చూస్తే 11th May 2023 దాదాపుగా 1 year కరెంట్ అఫైర్స్ మనకి ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ చేసుకుని ఇలా ఇచ్చాను. 5 judge కాన్స్టిట్యూషన్ బెంచ్ హెల్డ్ దట్ Delhi government must have the power to control over civil servants. The bench emphasized the importance of federal structure of governance, national capital territory's unique status and clarified how union government అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అంటే దానికి సంబంధించి 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 69వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఢిల్లీని జాతీయ రాజధాని భూభాగం అని చెప్పి దానికున్న విశిష్టత గురించి స్పెషల్ గా అందులో మెన్షన్ చేశారు. సో అదే సుప్రీంకోర్టు డైరెక్ట్ గా మెన్షన్ చేసింది. నేను మీకు ఇచ్చిన క్వశ్చన్ లో డైరెక్ట్ గా ఈ సెంటెన్స్ ని కాపీ చేసి మీకు ఇచ్చాను. రీసెంట్ గా జరిగిన చాలా ఎగ్జామినేషన్స్ లో ఇలా గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి డైరెక్ట్ గా ఒక పర్టికులర్ సెంటెన్స్ ని పికప్ చేసుకొని ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. స్టూడెంట్స్ అందరూ ఏ స్టాండర్డ్ బుక్ ఎక్కడి నుంచి ఇచ్చారు ఏంటి అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. దీన్ని నేను డైరెక్ట్ గా పీపీటీ లా చేయకుండా మీకు డైరెక్ట్ గా గవర్నమెంట్ వెబ్సైట్స్ చూపించేసి సో పిఆర్ఎస్ నుంచి ఎలా తీసుకున్నాను క్వశ్చన్, సో అండ్ అలాగే నా క్లాసెస్ లో కూడా ప్రతిసారి వీటన్నిటిని బేస్ చేసుకొని చెప్తాను. రీసెంట్ గా జరిగిన ఏ క్లాస్ లో యూనియన్ టెరిటరీ టాపిక్ వచ్చినప్పుడల్లా ఈ ట్రిపుల్ చైన్ అకౌంటబిలిటీ గురించి 2018 లో కూడా సుప్రీంకోర్టు ఇదే చెప్పింది. చూడండి ఇక్కడ చెప్తా చూడొచ్చు. 2023 జడ్జ్మెంట్ అంటే ఇదే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 లో ఉంది, 2023 లో ఉంది. 2018 లో ఏం చెప్పిందంటే చూడండి,
లెఫ్టినెంట్ గవర్నర్ డిడ్ నాట్ హ్యావ్ ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ పవర్ అండ్ వాస్ బౌండ్ టు ఫాలో ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. లెఫ్టినెంట్ గవర్నర్ కి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు, ఆయన ఖచ్చితంగా మంత్రి మండలి చెప్పినట్టు వినాలి అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే పోలీస్ పబ్లిక్ ఆర్డర్ అండ్ 2023 జడ్జిమెంట్ కూడా అదే చెప్పింది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని నేను మీకు ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ట్రిపుల్ చైన్ అకౌంటబిలిటీ కరెక్టే, కానీ పుట్టస్వామి కేసు కాదు, ఇది వచ్చేసరికి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ ఇండియా. సో కాబట్టి ఇది రాంగ్ అండ్ ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఓన్లీ 2 ఈస్ కరెక్ట్. ఓకేనా గైస్? సో ఐ హోప్ దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో రోహిత్స్ అనాలిసిస్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో ఇండియన్ పాలిటీకి సంబంధించిన ఇందులో కరెంట్ పాలిటీ, స్టాటిక్ పార్ట్, ఎంసీక్యూస్, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ గా మార్క్స్, క్వశ్చన్స్, కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇలా వెళ్తూ ఉన్నాను. ఎవరైతే పాలిటీ కొత్తగా ఉన్నారో, ఎవరికైతే పాలిటీ కష్టంగా ఉందో, ఇటు తెలంగాణనైనా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా ఇద్దరికి కూడా 65+ మార్క్సే ధ్యేయంగా అన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ వీటన్నిటిని చూస్తూ కరెంట్ పాలిటీని కవర్ చేస్తూ అద్భుతంగా మీకు కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు లైవ్ క్లాసెస్ కూడా చేయడం జరుగుతుంది. ఒకవేళ లైవ్ మిస్ అవుతే రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కింద స్క్రోలింగ్ లో ఉన్న నంబర్ కి కాల్ చేయొచ్చు. అండ్ రోహిత్స్ అనాలిసిస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ గా యాప్ ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు రీసెంట్ గా అంటే ఎవరైతే ఏపీపీఎస్సీకి సంబంధించి టెస్ట్ సిరీస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, బెస్ట్ టెస్ట్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం దాంతో పాటు డే వైజ్ ప్లాన్. సో ఇది ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను స్టూడెంట్స్ కి. సో దిస్ ఇస్ మై ఫ్యాకల్టీ టీమ్. ఇంత మంచి అద్భుతమైన కంటెంట్ ని ఒకే దగ్గర సంఘటితం చేయడానికి మంచి స్ట్రాంగ్ ఫ్యాకల్టీ టీమ్ తో మంచి వీడియో క్లాసెస్ అందించడం జరిగింది. అయితే వీడియో క్లాసెస్ ఒకటే కాకుండా ఏ క్లాస్ ని ఎప్పుడు చూడాలి, దానికి రిలేటెడ్ మెటీరియల్ ఎలా చదవాలి, సో దానికి రిలేటెడ్ టెస్ట్ ఎలా ఫాలో అవ్వాలి, దానికి సంబంధించి క్లియర్ కట్ గా మీకు ప్లాన్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, డే 1, డే 2, డే 3 అని. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్ కి సంబంధించి ఒక 90 డేస్ ఉన్నప్పటికీ కూడా నేను ఆల్రెడీ ఈ ప్లాన్ స్టార్ట్ చేశాను. ఎప్పుడు చూసుకున్నా కానీ మీరు ఇవాళ ఈ ప్లాన్ స్టార్ట్ చేయాలన్నా, నిన్న స్టార్ట్ చేసినా, మొన్న స్టార్ట్ చేసినా, ఏ రోజైతే స్టార్ట్ చేశారో జస్ట్ మీరు డే 1 ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ క్లాసెస్ ని కవర్ చేసుకొని అలా 75 డేస్ లో టోటల్ సిలబస్ కంప్లీట్ చేసి టెస్ట్ సిరీస్ ఇలా అన్ని అందించే విధంగా ప్లాన్ ని స్టార్ట్ చేస్తున్నాను. కోర్స్ తీసుకున్న వాళ్ళకు ఈ ప్లాన్ తో కూడిన ఫోల్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మీకు అందుబాటులో ఉంటాయి. జస్ట్ మీరు కోర్స్ తీసుకుంటే అందులో మిషన్ నిర్వాణ 2.0 ఈ ప్లాన్ ఓరియంటెడ్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దీనికి మిషన్ నిర్వాణ 2.0 అని పెట్టాను. సో దానికి రిలేటెడ్ జస్ట్ డే 1, డే 2 ఇలా ఫాలో అయితే సరిపోతుంది. లేదు సార్ నాకు ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలి అంటే ద బెస్ట్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అందిస్తున్నాను. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కి సంబంధించి స్పెషలైజ్డ్ టెస్ట్ సిరీస్ అని 4 సబ్జెక్ట్స్ కి సంబంధించి ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్స్ 2 ఉంటాయి. టోటల్ గా 8 అండ్ అలాగే ఫుల్ గా అంటే అంటే టాపిక్ వైజ్ ఫుల్ లెంత్ వీటన్నిటిని కవర్ చేస్తూ 8 సబ్ సెక్షనల్, 4 సెక్షనల్, 2 గ్రాండ్ టెస్ట్. సో టోటల్ గా మనకున్న ఈ టైంలో ఎవ్రీ వీక్ ఒక టెస్ట్ చొప్పున దాని ప్రకారం మీకు టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు చూడొచ్చు టెస్ట్ షెడ్యూల్ ఎలా ఉందో. ఇది ఏపీ హిస్టరీ సగం పార్ట్ ఉంటుంది అండ్ సెకండ్ టెస్ట్ ఇండియన్ పాలిటీ సగం పార్ట్, నెక్స్ట్ ఎకానమీ సగం పార్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సగం పార్ట్, నెక్స్ట్ మళ్ళీ ఏపీ హిస్టరీ రిమైనింగ్ సగం అండ్ పాలిటీ రిమైనింగ్, ఎకానమీ రిమైనింగ్ అండ్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రిమైనింగ్. ఇలా 8 టెస్ట్ లో సగం పార్ట్స్ ని కవర్ చేశాను. తర్వాత టోటల్ గా ఏపీ హిస్టరీ, తర్వాత టోటల్ గా ఇండియన్ పాలిటీ, తర్వాత టోటల్ గా ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫుల్ గా, తర్వాత ఫుల్ 1 గ్రాండ్ టెస్ట్ మొత్తం 150 మార్క్స్ కి, తర్వాత మళ్ళీ 1 గ్రాండ్ టెస్ట్ 150 మార్క్స్ కి. సో ఇలాగా ప్రతి టాపిక్ ని కవర్ చేస్తూ మీకు ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ గా క్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో బెనిఫిట్ అయిందని అనుకుంటున్నాను. ఎంసీక్యూస్ నుంచి కూడా ఖచ్చితంగా ఎంతో కొంత నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి మీ ముందుంటాను. బట్ మీకు వీడియో ఎలా అనిపించింది, ఎలాంటి వీడియోస్ కావాలి అని ఒక కమెంట్ చేయండి. డెఫినెట్ గా కరెంట్ పాలిటీ ఎప్పటికప్పుడు కవర్ చేస్తూ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్.